అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనారోగ్య కారణంగా ఇబ్బందులకు గురైన వాళ్ళందరూ వారి ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకొని కొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఉన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక సాయం చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు 13వ విడతగా మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు 12 సార్లు అయిపోయింది, ఈసారి 13వ తారీఖు చేస్తున్నాము. 45 లక్షల టోటల్ 22 చెక్కులు 45,05,745 రూపాయలు 13వ విడతగా మనం రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ప్రొద్దుటూరులో ఎక్కువగా వీరు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మనం చికిత్స చేసుకోలేని పేద రోగులకి అందరికీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఒక 55 లక్షలు, 60 లక్షలు గతంలో ఒక 10 రోజుల కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రోగులకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరు మేలు చేశారనేది గుర్తుపెట్టుకొని అందరూ భవిష్యత్తులో మళ్ళా ఒకసారి కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనారోగ్య కారణంగా ఇబ్బందులకు గురైన వాళ్ళందరూ వారి ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకొని కొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఉన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక సాయం చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు 13వ విడతగా మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు 12 సార్లు అయిపోయింది, ఈసారి 13వ తారీఖు చేస్తున్నాము. 45 లక్షల టోటల్ 22 చెక్కులు 45,05,745 రూపాయలు 13వ విడతగా మనం రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ప్రొద్దుటూరులో ఎక్కువగా వీరు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మనం చికిత్స చేసుకోలేని పేద రోగులకి అందరికీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఒక 55 లక్షలు, 60 లక్షలు గతంలో ఒక 10 రోజుల కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రోగులకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరు మేలు చేశారనేది గుర్తుపెట్టుకొని అందరూ భవిష్యత్తులో మళ్ళా ఒకసారి కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.